కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. అస్సలు మా ఆయన అంటే చాలా లాగులు చేస్తాడు, కానీ నేను లాగ్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోతున్నా. వదిన వచ్చేయండి. వదిన, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో లవంగాలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, మిరియాలు, పచ్చిమిర్చి, కొద్దిగా వాటర్, మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. వదిన, ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని, ప్యాన్ సరిపోతుందిలే, కొద్దిగా నూనె, తాలింపు వేసుకోవాలి. ముందుగా బిర్యానీ ఆకు, కొద్దిగా మసాలా టేస్ట్ ఇస్తున్నాం దీనికి. సో మీరు బిర్యానీ ఆకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, అవాయిడ్ కూడా చేయొచ్చు, కానీ ఒక కొద్ది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది బిర్యానీ ఆకుతో. ఎండుమిర్చి, ఎండుమిర్చి కొద్దిగా వేగాలి. జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, ఉల్లిపాయ చిన్న మంటలో మగ్గాలి. అందులోపు క్యారెట్ తురుముకుందాం. ఇప్పుడు తురుముకున్న క్యారెట్ వేసేయాలి. మిరియాలు, పచ్చిమిర్చి, లవంగాలు, అల్లం చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేయాలి. కొబ్బరి తురుము కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి వదినా. మొన్న మా ఫ్రెండ్ ఏం చెప్పిందో తెలుసా వదినా? వాళ్ళ ఆయన బంగారం తీసుకుందాము అని అన్నారంట. బంగారం తీసుకుందామంటే ఎవరైనా ఉబ్బకుండా ఉంటారా? దెబ్బకి బుగ్గలు ఇలా ఉబ్బిపోయి ఎంత అందంగా ఉండేనో. ఏంటి అంత హ్యాపీగా ఉన్నా అంటే, ఏమే ప్రవీణ్ బంగారం కొందామన్నాడు అని అంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వదినా. ఆఖరికి వెళ్ళిన తర్వాత ఇదేనే మా ఆయన తీసుకుంది అని అంది. ఏంటది అంటే రింగ్ తీసుకున్నాడంట. ఈ రింగ్ తీసుకునేదానికి డైరెక్ట్ చెప్పొచ్చుగా, ఏమే ఒక రింగ్ తీసుకుందాం అనుకుంటున్నా, పద గోల్డ్ షాప్కి అంటే రారా? బంగారం కొంటున్నా అని అంత ఆశ పెట్టడం ఏంటో, ఆఖరికి ఒక చిన్న రింగ్ చేతిలో పెట్టడం ఏంటో. కానీ మా ఆయన వస్తా, బయటికి తీసుకెళ్తా అని ఆశ పెట్టి అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్, ఏమో కుదరట్లేదు, సరే ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాము, పోనీ ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం వెళ్దాము, అలా కాకపోయినా సాయంత్రం కాకపోయినా రేపైనా వెళ్దాము, ఏదో ఒకటి సర్ది చెప్పొచ్చు కదా. వచ్చారు ఇంటికి. ఈరోజు కుదరలేదు, నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది
అని వెళ్ళిపోయి పడుకున్నాడండి. ఏంటండి ఇది, అంత ఆశ పెట్టడం ఎందుకంటే నాకు అర్థం కాదు. ఛీ, అప్పుడు అనుకున్నా 24 క్యారెట్ అంటే ఎవరైనా గోల్డ్ అని అనుకుంటారు కదా, కానీ మా ఆయన ఉద్దేశంలో మార్కెట్కి వెళ్ళి ఒక 24 క్యారెట్లు కొనడము నిజం. అలా ఉంటుంది మా ఆయనతో. సరే వదినా, ఇప్పుడు బాగా మగ్గింది కాబట్టి ఇందులో ఉడికించిన అన్నం వేసేసుకోవాలి. వదిన, రుచికి సరిపడా ఉప్పు ముందు వేసుకున్నాం కాబట్టి ఆలోచించి వేసుకోవాలి. దీని కాంబినేషన్ కూడా ఉంది కాబట్టి అలా కాంబినేషన్లోనే తింటా అనుకుంటే తక్కువ వేసుకోవాలి, లేదు జస్ట్ రైసే తింటా అంటే కొద్దిగా ఎక్కువ. అయినా తగ్గితే మళ్ళీ కలుపుకొని తినొచ్చు వదిన, అందులో ఏముంది, ఎక్కువ అయితేనే ప్రాబ్లం. వదిన, కొద్దిగా కొత్తిమీర. వదిన, అంతా కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అన్నం కొద్దిగా ఉమ్మగిల్లాలి. అంతలోపు క్లీనింగ్ ప్రాసెస్ చేసేసుకుంటా, అలానే ప్లేటింగ్ కూడా. ఆహా వదిన, టట్టడాయ్, ప్లేటింగ్ రెడీ, అన్నం రెడీ, కర్రీ రెడీ. క్యారెట్ కొబ్బరి అన్నం చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్లో లవంగాలు, సన్నగా తరిగిన అల్లం, మిరియాలు, పచ్చిమిర్చి నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ప్యాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు వేసి పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అందులోనే తురుముకున్న క్యారెట్, మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కొబ్బరి తురుము వేసి బాగా కలిపి 2 నిమిషాలు మగ్గించాలి. ఉడికించుకున్న అన్నం, ఉప్పు వేసి కలిపి పైన కొత్తిమీర వేసుకుంటే క్యారెట్ కొబ్బరి అన్నం రెడీ.